నమస్తే, వెల్కమ్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు కుమార్ కోచింగ్ సెంటర్ అధినేత అప్పికట్ల కుమార్ గారు ఉన్నారు. కుమార్ గారితో మాట్లాడదాం. నమస్తే కుమార్ గారు. నమస్తే సార్. కుమార్ గారు అనాలా, కుమార్ మాస్టర్ అనాలా? కుమార్ మాస్టర్ అంటే అందరికీ పరిచయం సార్. సో అందరూ అప్పికట్ల కుమార్ మాస్టర్ అంటారు. అప్పికట్ల కుమార్ మాస్టర్ అంటే అందరికీ బాగా ఫేమస్. సార్, ముందుగా పిలిచిన వెంటనే మా ఫేస్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి, మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మమ్మల్ని ఇంత ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించిన ప్రైమ్9 న్యూస్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుమార్ ఎడ్యుకేషనల్ తరపున, అట్లాగే తిరువూరు నియోజకవర్గ ప్రజల తరపున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎలా ఉంది కోచింగ్ సెంటర్, ఎలా సాగుతుంది సార్? బాగుంది సార్, మంచిగా ఉంది. అయితే గత 4 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్స్ లేకపోవటం వల్ల విద్యార్థులందరూ కూడా నిరాశతో ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్స్ కోసం. ప్రస్తుతం అయితే అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా స్తబ్దతగా ఉన్నాయి, ఏ ఒక్క నోటిఫికేషన్స్ లేక. కృష్ణా జిల్లాలో కోచింగ్ సెంటర్లో కుమార్ కోచింగ్ సెంటర్ ఏ ప్లేస్లో ఉంటుంది అనుకోవచ్చు? కృష్ణా జిల్లాలోనే కాదు సార్, స్టేట్ లెవెల్లో కూడా కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే దానికి ఒక బ్రాండ్ ఉంది. దానికి సంబంధించి గతంలో నాకు ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఎగ్జామ్స్ కూడా నాకు ఇచ్చారు. ఆ పిల్లలకి నేను ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. దానిలో నా దగ్గర ఇచ్చినటువంటి అభ్యర్థుల్లో 14 మందికి గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఆ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినటువంటి సందర్భంలో ఈ గంధం చంద్రుడు గారు అప్పుడు మా ఇన్స్టిట్యూషన్ కూడా సందర్శించి అక్కడ దరిదాపు 1500 మంది విద్యార్థులతో వాళ్ళందరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు, వాళ్ళకి సన్మానం చేశారు సార్. ఓకే. అట్లాగే ఎస్టీ విద్యార్థులు కూడా ఉంటే ఎస్టీకి కూడా నాకు ఒక 40 మెంబర్స్ని ఇచ్చారు సార్. ఆ 40 మెంబర్స్లో జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎస్టీలో కానిస్టేబుల్ 5 పోస్టులు ఉంటే 4 పోస్టులు నా దగ్గరే వచ్చినాయి. దాని ద్వారా స్టేట్ లెవెల్లో, స్టేట్ మొత్తం మీద ఇచ్చినటువంటి విద్యార్థుల్లో 20-25 మందికి ఉద్యోగాలు వస్తే 14 మంది నా దగ్గరే రావటం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా. దాని ద్వారా మనకు స్టేట్ లెవెల్లో ఒక మంచి ఇమేజ్ వచ్చింది. సుమారు ఎంతమంది విద్యార్థులు మీ కోచింగ్ సెంటర్లో ట్రైన్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు ఇప్పటి వరకు? సార్, ప్రభుత్వ ఉద్యోగాలు అయితే 352 మంది సార్. రీసెంట్గా మొన్న కూడా వచ్చిన ఎస్ఐ రిజల్ట్లో మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి అప్పికట్ల వంశీ అలెగ్జాండర్ అని అతను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాడు. అతనితో 352 మంది సార్ ప్రస్తుతానికి. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీసే కాకుండా ప్రైవేట్ సెక్టార్స్లో కూడా, వివిధ రకాల వృత్తుల్లో కూడా, మీ ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ, అట్లాగే మోడల్స్కి సంబంధించి కానీ, ఏ రంగంలో అయితే వెళ్దామని తెలుసుకున్నారో ఆ విద్యార్థులకు ఆ రకమైన సూచనలు ఇచ్చి, సలహాలు ఇచ్చి, డాన్సర్స్గా విద్యార్థులను కూడా ఇక్కడికి మనకు పంపడం జరిగింది. కొంతమంది విద్యార్థులు, రాంబాబు అనే అతను మన లారెన్స్ మాస్టర్ దగ్గర కూడా నేర్చుకున్నాడు అతను. అట్లా స్టూడెంట్స్ని ఏం చేస్తా అంటే వాళ్ళు ఏ రంగానికైతే వెళ్ళదలిచారో ఆ రంగం వైపు మనం నడిపించే విధంగా ప్రోత్సాహం అందించడం అనేది జరుగుతుంది సార్. మొత్తానికి కుమార్ మాస్టర్ సైన్యం రోజు రోజుకి విస్తరిస్తూ ఉంది. అసలు ఓవరాల్గా సార్, నేను 98లో విసనపేటలో సిద్ధార్థ కాలేజ్ అని ఉంది సార్, శ్రీ సిద్ధార్థ విద్యా సంస్థలు అంటారు. అది మేడం మోహన్ రావు గారు అని డైరెక్టర్ ఉంటారు. ఆ డైరెక్టర్ గారి ఇన్స్టిట్యూషన్లో నేను లెక్చరర్గా జాయిన్ అయినాను. నేను, మా మిస్సెస్ కూడా. మా మిస్సెస్ టీచర్గా జాయిన్ అయింది, నేను లెక్చరర్గా జాయిన్ అయ్యాం. ఇద్దరం అక్కడ చేసుకుంటూ ఉండగా మా మిస్సెస్ కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయింది. అక్కడ చేస్తూ 98 నుంచి దానిలోనే ఉంటూ 2002లో కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేశాను సార్. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి సార్? ఎంఏ పొలిటికల్ సైన్స్ సార్ నాది. ఓకే. బీఈడీ కూడా చేశాను సార్. ఎంఏ పొలిటికల్ సైన్స్ కాబట్టి పాలిటిక్స్ మీద నాకు బాగా ఇంట్రెస్ట్. స్టూడెంట్ లైఫ్ నుంచి కూడా నేను విద్యార్థి, మా కాలేజీ ప్రెసిడెంట్గా చేశాను ఇంటర్మీడియట్లో. ఓకే. 1988-89లో ప్రెసిడెంట్ చేశాను. ఎలక్టెడ్ బాడీయా? ఎన్నుకోవటమే సార్, అంటే స్టూడెంట్స్ ఎన్నిక, ఓటింగ్ ద్వారానే. ఓటింగ్ ద్వారా ఎన్నుకోవటం. ఆ ఓటింగ్లో కూడా నాకు భారీ మెజార్టీ వచ్చింది. 630 మంది ఉంటే నాకు దరిదాపు 585 ఓట్లు వచ్చాయి ఆ టైంలో. మరి మీరు ప్రభుత్వ ఉద్యోగం పొందాలి అని ప్రయత్నం చేయలేదా? చేశాను సార్, చేశాను. నేను హైదరాబాద్లో 96-98లో కోచింగ్ తీసుకున్నాను సార్. ఇక్కడ టాపర్స్ ఐఎస్ అని గగారిన్ సార్ ఉన్నారు, మా గురువు గారు. ఈయన గగారిన్ IRTS ఆఫీసర్ అండి. బెంగళూరులో, మన బెంగళూరు రైల్వేకి ఈయన కమర్షియల్ ఆఫీసర్గా చేస్తున్నారు. ఈ సార్ దగ్గర నేను కోచింగ్ తీసుకున్నాను. ఐఏఎస్ ట్రైనింగ్ తీసుకున్నారా? అంటే గ్రూప్ 1 తీసుకున్నాను సార్. అంటే నాకు ఎందుకు దీనివైపు రావాలనిపించిందంటే, నేను 83లో నిప్పు లాంటి మనిషి ఎన్టీ రామారావు గారి సినిమా చూశాను. ఆ సినిమా చూసినప్పుడు నాకు డిఎస్పీ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అందరూ బీఈడీలు చేసినా నేను బీఈడీ చేయకుండా పీజీ చేశాను పొలిటికల్ సైన్స్.
అప్పుడు బాగా నోటిఫికేషన్స్ 96 డిఎస్సి, 98 డిఎస్సి, 2000 డిఎస్సి, 2002 డిఎస్సి ఇట్లా వస్తూ ఉండేవి. అందరూ డిఎస్సి మీద పడ్డారు అప్పుడు. కానీ మరి నేను పీజీ చేసింది ఎందుకంటే నేను డిఎస్పీ అవ్వాలనుకున్నా, గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనుకుని అప్పుడు ఇక్కడికి వచ్చి కోచింగ్లో జాయిన్ అయ్యాను. హైదరాబాద్లో జాయిన్ అయ్యాను. టాపర్స్ ఐఎస్ అని మెహదీపట్నంలో ఉండేది, లంగర్ హౌస్లో. అక్కడ ఒక 2 ఇయర్స్ సార్ దగ్గర ఉన్నాను. రూమ్లో ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఇక్కడికి వచ్చి. ప్రిపేర్ అయిపోయిన తర్వాత అనుకోని విధంగా మా మ్యారేజ్ అయింది. 98లో మా మ్యారేజ్ అయింది. పెళ్ళైన వెంటనే పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశంతో మా మిస్సెస్ నేను కూడా కరెక్ట్గా 1 వీకే 3 రోజులు మా ఇంటిది మా అత్తగారి ఇంటికాడ, 3 రోజులు మా ఇంటికాడ, 7వ రోజు విసనపేట అంటే మా ఇన్స్టిట్యూషన్లో సిద్ధార్థలో లెక్చర్గా జాయిన్ అయ్యాను. ఓకే. అట్లా నా లైఫ్ స్టైల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంక ప్రభుత్వ జాబు ప్రయత్నాలని ఆపేశారు ఇంకా? అంటే రాశాను సార్, అంటే గ్రూప్ 2 రాశాను. ఎండిఓ ఎంఆర్ఓ అదే ఎండిఓ ఎగ్జామ్స్ గ్రూప్ 2లో రాశాను కానీ అప్పుడు మనకు రాలా. ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ కూడా రాశాను. అది గ్రూప్ 1 మెయిన్స్ రాశాను, మెయిన్స్లో పోయింది. ప్రిలిమ్స్ అయితే రాయలేదు. ఇక ఆ తర్వాత రాసేలేదు. ఇది నేనేం చేశానంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులకి అసలు ఏం చదవాలో ఏం చదివించాలో అనే విషయం కూడా తెలియదు, విద్యార్థులకు కూడా తెలియదు, మాకు కూడా గైడ్ లైన్స్ లేదు. ఇలా చదివితే పలానా దానికి వెళ్తాం అనేది తెలియదు. అప్పుడు మీరు చదువుకునే రోజుల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా తక్కువ. అసలు అప్పుడు కమ్యూనికేషన్ ఉండేది కాదు, ఇది చదివితే ఇది అవుతాం అనేది కూడా తెలిసేది కాదు. ఏదో మనం ఎంపిక చేసుకున్న గ్రూప్లో మనం వెళ్ళిపోయి జాయిన్ అయ్యేవాళ్ళం. నేను హెచ్ఈసీ చదివాను సార్. హెచ్ఈసీ చదివి ఆగిరిపల్లి గవర్నమెంట్ కాలేజీలో హెచ్ఈసీ చదివాను. గన్నవరంలో వీకేఆర్ కాలేజీ, బుద్ధవరం అంటారు సార్, దానిలోనేమో డిగ్రీ బీఏ చదివాను సార్. పీజీఎం ఆంధ్ర యూనివర్సిటీ చదివాను. సో కాంట్రాక్ట్ లెక్చరర్గా జాయిన్ అయ్యి తర్వాత విసన్నపేటలోనే ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి అక్కడ ఉంటూనే అదే ఇన్స్టిట్యూషన్లో. నేను ఎందుకు చేయాలనిపించింది ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్? ఒక లెక్చరర్గానే కంటిన్యూ అవ్వచ్చు కదా. అంటే నా ఒక్కళ్ళ లైఫే కాకుండా నేను కొంతమంది లైఫ్ స్టైల్ మార్చాలి, సొసైటీకి నేను ఉపయోగపడాలి. సమాజంలో ఆ రోజు మనకు తెలియలేదు కాబట్టి మనకు తెలిసిన విషయాల్ని పబ్లిక్ చేసి కొంతమంది వ్యక్తులకి, విద్యార్థులకి, జీవితానికి మార్చే ఛాన్సు ఒక టీచర్కి ఉంటుందని. అవును. అసలు ఫస్ట్ టీచింగ్ ఇష్టం లేదు సార్. దానిలోకి వెళ్ళిన తర్వాత టీచర్ అంటే ఫ్యూచర్ ఇచ్చేవాడు అనేటువంటి భావన నాకు వచ్చింది. దాని ద్వారా కల్పించాలని 2002లో టీటీసీ అనే దాన్ని స్టార్ట్ చేశాను. అసలు టీటీసీ అంటే ఎవరికి తెలియదు అప్పుడు. టీచర్ ట్రైనింగ్ కోర్స్ అంటే టీచర్ పిల్లలకి తెలుసు, కొద్దిగా చదువుకున్న వాళ్ళకి తెలుసు, సామాన్య పిల్లలకైతే అసలు తెలియదు సార్. 2002లో స్టార్ట్ చేసిన తర్వాత ఆ టైంలో నా దగ్గరికి 10 మెంబర్స్ వచ్చారు, ₹1000 ఫీజు, 4 సీట్లు వచ్చాయి. అప్పుడు సీట్ రావటం అంటే 23 జిల్లాలు సార్. మన ఆంధ్ర తెలంగాణ కలిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రైవేట్ కాలేజెస్ లేవు, ఓన్లీ 23 జిల్లాలు. 23 జిల్లాల్లో 4 సీట్లు వచ్చాయి. అంటే అంగళూరులో 4 సీట్లు వచ్చినాయి. ఆ 4కి నెక్స్ట్ 2004 డిఎస్సిలో పోస్టులు వచ్చాయి. 2002 నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకి ఎప్పుడైతే పోస్టులు వచ్చినాయో 2003లో కూడా ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది, 2004లో ఇంకో బ్యాచ్ స్టార్ట్ అయింది. అట్లా డిఎస్సి టీటీసీ అనే దాని ద్వారా ఇంప్రూవ్మెంట్ పెరిగింది. విద్యార్థుల్లో కూడా ఒక అవగాహన వచ్చింది టీచర్ చేయాలని. అందుకని నా ద్వారా నా కోచింగ్ సెంటర్లో 69 మంది టీచర్స్ అయ్యారు. ఓకే. వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత దీని నుంచి కానిస్టేబుల్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను. ఆ టైంలో నాకు ఒక మంచి ఫ్రెండ్ వీరయ్య గౌడ్ గారు అని, ఆయన ఎస్ఐగా చేస్తూ ఉన్నారు మా ఏరియాలో. ఆయన మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆయన సిఐగా చేస్తున్నారు వీరయ్య గౌడ్ గారు. ఆయన కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆయన మా దగ్గరకు వచ్చి మోటివేషన్ చేసి పిల్లలకు మోటివేట్ చేశారు. ప్లస్ దీనన్నిటికీ కారణం సార్ సిద్ధార్థ డైరెక్టర్ మేడామోహన్ రావు గారు కూడా ఆయన ఇన్స్టిట్యూషన్లో నా కోచింగ్ సెంటర్ ఈవినింగ్ పెట్టుకునేవాడు సార్, 5 to 9:30. ఓకే. 4:30కి కాలేజీ క్లోజ్ అయ్యేది. 5 నుంచి 9:30 వరకు నేను మళ్ళీ ఆ క్యాంపస్లో పెట్టుకునేది. ఈ సందర్భంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే ఎప్పుడైనా సరే హెల్ప్ చేసిన వాళ్ళు మర్చిపోకూడదు, కోఆపరేట్ చేసిన వాళ్ళని అసలు మర్చిపోకూడదు. ఆయన చాలా మంచి మోరల్ సపోర్ట్. ఒక ఇన్స్టిట్యూషన్లో ఇంకో ఇన్స్టిట్యూషన్ ఎవరు పెట్టుకొని ఇస్తారు? నేను కూడా పెట్టుకొని అది అసలు వారి బిజినెస్ దెబ్బతింటుంది కదా. అయినా సరే అంటే వాళ్ళ బిజినెస్కి ఇబ్బంది లేకుండా ఉందని ఎంకరేజ్ చేశారు చాలా బాగా. నేను కూడా ఆ ఇన్స్టిట్యూషన్ నాదనే ఇన్స్టిట్యూషన్ లాగా చేశాను, చాలా ఎక్సలెంట్ అని. ఆ రకంగా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి కానిస్టేబుల్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత రైల్వే దాన్ని స్టార్ట్ చేశాను. ఆ రైల్వే నుంచి బ్యాంకింగ్ అని అన్ని సెక్టార్స్. వీటితో పాటు అక్కడ చదువుతున్న విద్యార్థులకి రకరకాల కెరియర్ గైడెన్స్ మీద వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో ఆ సెక్టార్ వైపు వెళ్ళేటట్టు మోటివేట్ చేశాను. సో మొత్తానికి 20 సంవత్సరాలు దాటిపోయింది. 20 సంవత్సరాలు అండి, 27 సంవత్సరాలు సార్ టీచింగ్ ఫీల్డ్ నుంచి. 27 సంవత్సరాలు సార్. మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది సార్? 27 సంవత్సరాల టైంలో అంటే నాకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి స్కూల్ లెవెల్ నుంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. నేను హాస్టల్లో సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నా, దానిలో మెస్ సెక్రటరీ చేశాను.
ఆ తర్వాత కాలేజీ జాయిన్ అయ్యి ప్రెసిడెంట్గా చేశాను. ఈ సందర్భంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ వచ్చింది, 2008లో. ఆ సందర్భంలో మేము మెగా గారి అభిప్రాయం, చిరంజీవి గారి అభిమాని బాగా. మొదటి నుంచి చిరంజీవి గారు మొదటి నుంచి చిరంజీవి గారి అభిమాని. చిరంజీవి గారికి బాగా ఇష్టం. చిరంజీవి గారిని కూడా కలవటం జరిగింది. ఆ టైంలో ఏం చేశానంటే, నేను మా యాజమాన్యంతో చెప్పి, సార్ నాకు కొద్దిగా నేను దానిలో ఒక 20 కాలమ్స్ ఇచ్చారు చిరంజీవి గారు. పలానా కాలమ్స్ ఉన్న వాళ్ళందరూ అర్హులు అని. దాని గురించి డబ్బులేమి అడగల. ఓకే. ఫైనాన్షియల్గా ఏం లేదు, క్వాలిటీస్ ఉండాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి, చదువుకున్న వాళ్ళు అయి ఉండాలి, అవినీతి పరులు కాకూడదు అనేటువంటి నామ్స్ అన్నీ నాకు వర్తించాయి. లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి. ఆల్రెడీ నేను స్టూడెంట్ లైఫ్లో లీడర్గా పనిచేశాను కాబట్టి అవన్నీ వర్తించాయని దానికి నేను అప్రోచ్ అయ్యి దానిలో తిరిగాను. అడిగారా సీట్? అడిగారా ప్రజారాజ్యం? అంటే అడిగాను కానీ అక్కడ దాకా నా రెజ్యూమ్ వెళ్ళా. ఎవరిని అడిగారు? ఎవరి దాకా వెళ్ళారు? అంటే ఆఫీస్ దాకా వచ్చాను కానీ ఆఫీస్లో ఇచ్చాము. అప్పుడు హరిరామ్ జోగయ్య గారికి ఇప్పించారు. అప్పుడు హరిరామ్ జోగయ్య గారు ప్లస్ అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం రాలా, చిరంజీవి గారిని కలిసే అవకాశం రాలా. అంటే నేను అక్కడి వరకు వెళ్ళాను. తర్వాత ఆ వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంలో మీటింగ్ పెట్టారు మనకి తిరువూరులో. ఆ సందర్భంలో చిరంజీవి గారు మాతో మాట్లాడినప్పుడు నన్ను పరిచయం చేశారు, సార్ ఇతనని. మరి ఎంత క్వాలిఫికేషన్ ఉండి ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇన్ని అర్హతలు ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు మీరు సీట్ ఇవ్వలేదని అప్పుడు చిరంజీవి గారు నెక్స్ట్ అవకాశం మీకు ఇస్తామని అక్కడున్న ఆ నియోజకవర్గాన్ని కన్వీనర్గా ఉన్నటువంటి పర్సన్కి చెప్తున్నారు సార్. ఇది మీరే ఈ ఫోటోలో? ఆ ఫోటోలో నేనే సార్. బిగ్ బాస్ని కలిసే అవకాశం నాకు కలిసింది అప్పుడు. నేను కూడా ఒక యాస్పిరెంట్గా ఉన్నాను కాబట్టి అప్పుడు. అంటే మీరు అప్పటికి ఇప్పటికి ఏమి మీ ఫేస్లో ఏం తేడా లేదు, సేమ్ మీరు అట్లానే ఉన్నారు, చిరంజీవి గారు కూడా అలానే ఉన్నారు. అంటే మేము డైలీ పిల్లలందరితో మార్నింగ్ మొత్తం 5:30 నుంచి 7:30 వరకు గ్రౌండ్ ప్రాక్టీస్ చేపిస్తాను. ఈవెంట్స్ అన్నీ నేనే దగ్గర ఉండి చేపిస్తాను. పీఈటీలో అలా కాకపోయినా నేనే దగ్గరుండి అన్నీ. నేను ఆల్రౌండర్ని సార్, అన్ని గేమ్స్ ఆడతా. ఫుట్బాల్ ఆడతా, వాలీబాల్ ఆడతాను, కబడ్డీ ఆడతాను, ఖోఖో ఆడతాను. కబడ్డీ నా ఫేవరెట్ గేమ్ అనమాట. దానివల్ల ఏంటంటే అన్నీ నేనే చేయించుకుంటుండేవాడిని. అందువల్ల డైలీ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. అదే సార్, అది దానివల్ల అప్పుడు చిరంజీవి గారు అప్పుడు చెప్పడం జరిగింది సార్. సార్ దానిలో ఆ పార్టీ అలా 2009 తర్వాత అది అయిన తర్వాత మళ్ళీ నేను కొంచెం ఫైనాన్షియల్గా అయినా కానీ మళ్ళీ ఇన్స్టిట్యూషన్ 2014లో బయటకు వచ్చాను ఇన్స్టిట్యూషన్ నుంచి. అప్పటి నుంచి కోచింగ్ ఫుల్ టైం పెట్టాను. కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ స్టార్ట్ చేసి దానిలో అలా కొనసాగుతూ ఉన్నాను సార్. ఇంకా ప్రజారాజ్యం తర్వాత మళ్ళీ వేరే పార్టీ వైపు చూడాలి? వేరే పార్టీ వైపు చూడాల. అలాగే స్తబ్దతగా ఉన్నాను, వెళ్ళాను, దీనిలో చేరాను, ఇన్స్టిట్యూషనే రన్ చేసుకున్నా, ఇన్స్టిట్యూషన్లోనే ఉన్నాను. సో మరి జనసేన 2014లో జనసేన వచ్చినప్పుడు జనసేనకు వెళ్ళాలని అనిపించలేదా? అంటే పవన్ కళ్యాణ్ గారి భావజాలం కూడా నా భావజాలం. నాకు షేగువీర గారి సామ్యవాద భావజాలం నాది. సామ్యవాద భావజాలం, షేగువీర భావజాలంగా బాగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి కాబట్టి ఆ వైపు ఆకర్షితుడిని అయ్యాయి. కానీ కొంచెం టైం, నా పిల్లలు సెటిల్ అవ్వాలి. ఇప్పుడు మా మిస్సెస్ కాంట్రాక్ట్ లెక్చర్గా చేస్తుంది. మా అబ్బాయి ఆల్రెడీ సెంట్రల్ యూనివర్సిటీ కర్ణాటకలో BA ఎకనామిక్స్ చేశాడు. ఓకే. US పంపాను సార్ MS ఎకనామిక్స్ చేయడానికి. ఇలినాయ్ స్టేట్ యూనివర్సిటీలో MA ఎకనామిక్స్ చేస్తున్నాడు, అతను పంపించాను. మా పాప ఇక్కడే సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు జెండర్ స్టడీస్ చేస్తుంది, సెకండ్ PG. ఇప్పుడు మన HCU హైదరాబాద్లో జెండర్ స్టడీస్ చేస్తుంది. వాళ్ళు కొంచెం సెటిల్ అయితే బాగుంటుందని ఆలోచించాను. అయితే నా దగ్గరికి దరిదాపు మన ఈ జనసేన మండలానికి సంబంధించినటువంటి 4 మండలాల అధ్యక్షులు ప్లస్ సమన్వయకర్త వీళ్ళు మమ్మల్ని కలవటం జరిగింది సార్, ఆహ్వానించారు. ఎందుకంటే నేను PRPలో ఉన్నాను కదా, అదే భావజాలం ఉంది కదా, అప్పటి నుంచి వేరే పార్టీ వైపు వెళ్ళలేదు. వేరే పార్టీ వైపు వెళ్ళకుండా అలాగే ఉన్నాను. దాన్ని చూసి వాళ్ళు కూడా గతంలో తిరిగినటువంటి మనుబోలు శ్రీనివాస్ గారు కానీ, జయప్రకాష్ గారు కానీ, ఇంకా కొంతమంది పెద్దలు, అన్ని 4 మండలాలకు చెందినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు వీళ్ళందరూ వచ్చి అడిగారు. 1.5 year క్రితం అడిగితే నేను కొంచెం పిల్లల్ని సెట్ చేయాలని ఆగాను. మరి ఇప్పుడు ఏమన్నా జాయిన్ అవ్వాలనేటువంటి ఆలోచన ఉందా జనసేనలో? వాళ్ళు 1.5 month క్రితం మళ్ళీ అందరూ వస్తే దాన్ని యాక్సెప్ట్ చేశాను సార్. అందరం కలిసి మర్యాదపూర్వకంగా అప్లికేషన్, ఒక ఇన్విటేషన్ మీరు పంపాలి కదా మీ తరపు నుంచి, నేను పార్టీలోకి రావాలని సిద్ధంగా సార్. అదే దానికి సంబంధించి వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తే నేను ఈ అధ్యక్షులు వీళ్ళందరూ కలిసి వచ్చారు సార్. ఓకే. అదే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనుబోలు శ్రీనివాసరావు గారు అని. ఓకే. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తీసుకుంటే వాళ్ళే నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కదా, మిమ్మల్ని ఎందుకు అడిగారు ఆయన మీ దగ్గరికి వచ్చి? అంటే ఆల్రెడీ నేను ఆ ఏరియాలో స్టూడెంట్స్, ఇప్పుడు నాకు 24,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. 1,000 కోట్ల ఆస్తి నాకు.
అవును. వాళ్ళు కూడా నన్ను ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే కొద్దిమందికే లైఫ్ ఇవ్వకుండా అదే అసెంబ్లీలో ఉండి మన వాయిస్ వినిపించగలిగితే మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడానికి, విద్యార్థులను ఎక్కడికైనా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది అనేది. సో సమన్వయకర్త నియోజకవర్గం సంబంధించి శ్రీమనుబోలు శ్రీనివాస్ మనుబోలు ఈయన శ్రీనివాస్ కూడా వాళ్ళు కూడా వచ్చారు సార్. మీరు రావాలి, మీరు వస్తే బాగుంటుంది, మీకు సీట్ ఇస్తే జనసేన మీరు పోటీ చేస్తే బాగుంటుందని అడిగారు అనేటువంటి ఆలోచన ఉందా వారికి? అడిగారు సార్. అందరం కలిసి సో తిరువురు మండల పార్టీ అధ్యక్షులు, గంపలగూడి మండల అధ్యక్షులు, విస్సన్నపేట మండల అధ్యక్షులు, ఏకొండూరు మండల అధ్యక్షులు, సో వీళ్ళందరూ అంగీకారంతో సంతకం పెట్టి ఇదే ఫామ్ని పార్టీ ఆఫీస్కి పంపారు. పార్టీ ఆఫీస్కి వెళ్ళాం సార్. అందరం వెళ్ళాం, 22 మంది వెళ్ళాం సార్. కలిసారా మీరు పవన్ కళ్యాణ్ గారిని? పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అవకాశం రాలేదు సార్. అది అవకాశం వస్తే బాస్ని కలుద్దామని. పోనీ ఎవరికైనా ఇచ్చారా పార్టీ ఆఫీస్లో? ఇచ్చాం సార్. ఎవరికి అంటే నాగబాబు గారికి ఇచ్చాం సార్. ఓకే. నాగబాబు గారు అయితే 40 minutes మాట్లాడారు. ఓ అట్లాగే నాదెండ్ల మనోహర్ గారిని కూడా కలిసాం సార్. నాదెండ్ల మనోహర్ గారికి కూడా అందజేసాం సార్. ఆ తర్వాత నెక్స్ట్ 2 days తర్వాత రుక్మిణి మేడం గారికి కూడా అందజేసాం సార్. మీరు లోకలా? తిరువూరు లోకలా? తిరువూరు లోకల్ సార్, విసనపేట. తిరువూరు లోకల్ అయితే అవకాశం ఉండదు కదా, అంటే అందరు నాన్ లోకల్సే కదా మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు. అదే సార్, ఇప్పుడు ప్రతి పార్టీలు ఏం చేసినాయి అంటే ఇప్పటి వరకు దరిదాపు 30-35 సంవత్సరాల క్రితం నుంచి కూడా స్థానికేతరులకు ఇస్తున్నారు. అందుకే ఆ నియోజకవర్గం వెనుకబడి ఉంది. నేను స్థానికేతరులకు ఇస్తున్నారు అంటే స్థానికంగా ఉన్న వాళ్ళ దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ లేవనో, లేకపోతే పరిపాలించే సత్తా లేదనో, లేకపోతే అంత దమ్ము లేదనో రాజకీయంగా స్థానికేతరులకు ఇచ్చే ప్రయత్నం మరి అన్ని పార్టీలు చేస్తుండొచ్చు. అంతే సార్, అంతే. అంటే యాక్చువల్గా ఇక్కడ సత్తా లేక కాదు సార్, మా సత్తాని ప్రూవ్ చేసుకోవడానికి అధినాయకత్వాలు కూడా మాకు ప్రయారిటీ ఇవ్వాలి సార్. అక్కడ ఉన్న వాళ్ళలో కూడా మంచి మెరిట్స్ ఉన్నాం మేము. ఇప్పుడు మేము ఎలా చేయాలి, మేము ఎలా డెవలప్ చేయాలి అనేది ఆ ఏరియాలో ఉన్న నాయకులకి అవగాహన ఉంటుంది. కాన్స్టిట్యున్సీ వెనుకబడి ఉండాలి అంటే, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే ఆ ప్రాంతం మీద అవగాహన ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీ ప్రాంతాన్ని డెవలప్ చేయట్లేదా? అంటే వెనుకబడి ఉంది సార్. అంటే ఆల్రెడీ పక్కాగా కనిపిస్తుంది సార్. బాగా ఆయనది పామర్ కాన్స్టిట్యున్సీ సార్. పామర్ నుంచి ఇక్కడికి వచ్చారు? పామర్ నుంచి వచ్చారు. ఇది ఇక్కడ లేక నాయకులు అంటే ఎప్పుడు చర్చ జరగలేదా కుమార్ గారు? అంటే తిరువూరు నియోజకవర్గంలో మూడు దశాబ్దాల నుంచి ఇక్కడ నాయకుల్ని మనం ఎంకరేజ్ చేయకుండా ఎక్కడి నుంచో వచ్చిన నాయకులు, వలస నాయకుల్ని ఇక్కడ ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం. మన నియోజకవర్గానికే సిగ్గు చేయట కదా ఈ విధంగా చేయటం అనేది. ఎక్కడ మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి చదువుకున్న విద్యావంతులు కానీ లేకపోతే రాజకీయవేత్తలు కానీ ఎవరు చర్చ జరగలేదా సార్? ఇప్పుడు అందరూ వ్యతిరేకిస్తున్నారు సార్. నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్థానికతనే కోరుకుంటున్నారు. స్థానికులకి ఇవ్వాలనే భావన కూడా వచ్చారు. మాకు కూడా అదే రకమైనటువంటి దాంతో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సార్. మా విద్యార్థుల కోరిక మేరకే మేము వచ్చాం. ఇప్పుడు మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఈ తిరువూరు నియోజకవర్గంలో సుమారు ఎంతమంది ఉంటారు? సుమారు వచ్చి ఒక 24,000 మంది ఉంటారు సార్. 24,000? అంటే నేను లెక్చరర్స్ను, అంటే టీచింగ్ పాఠాలు చెప్పిన విద్యార్థులు కానీ, నా కోచింగ్ తీసుకున్న వాళ్ళు కానీ తిరువూరు నియోజకవర్గం ఓవరాల్గా కలిపితే, స్టేట్ మొత్తం కలిపితే మీ దగ్గరకు వచ్చి? స్టేట్ మొత్తం మీద కలిపితే ఉంటారు సార్ ఒక 40. నేను చాలా స్కూల్స్లో కూడా మోటివేషన్స్కి వెళ్ళా సార్. దరిదాపు ఒక 240 స్కూల్స్ సందర్శించాను సార్. అంటే వీళ్ళందరూ మీ మీద అభిమానం ఉందా? మీ దగ్గర ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో మీ స్టూడెంట్స్? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ సార్ అవి. ఓకే. స్కూల్స్కి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజెస్, వాటన్నిటిలో అవేర్నెస్. ఎలా చదివితే, ఏం చదవాలనుకుంటున్నాం. ఇప్పుడు పలానా వాళ్ళకి చాలామందికి నేను ఎంబీబీఎస్ చేయాలంటారు, వాళ్ళు చదివే గ్రూప్ హెచ్ఈసీఓ, సిఈసీఓ, ఎంపీసీఓ చదువుతారు, తెలియదు. మొన్న కూడా రీసెంట్గా కస్తూర్బాయ్ ఒక స్కూల్కి వెళ్ళాను, మన ఏకొండూరు మండలంలోనే. ఆ స్కూల్లో ఒక పాప మాట్లాడుతూ నేను ఏం చేయాలనుకుంటున్నారంటే, ఆ పాప చదివి నేను ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నానని. ఎంబీబీఎస్ చేయాలంటే ఏం గ్రూప్ చదవాలంటే చెప్పలేకపోయారు. అట్లాగే ధర్మాజిగూడెంలో, చింతలపూడి దగ్గర ధర్మాజిగూడెం ఉంది, అక్కడ డిగ్రీ చదువుతున్న విద్యార్థుల దగ్గర కెరియర్ గైడెన్స్కి వెళ్ళాను. ఆ కెరియర్ గైడెన్స్లో ఒక పాప, మీ గోల్స్ ఏంటమ్మా, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు అంటే డాక్టర్ అవుతుందా అని ఉన్నాను. ఇప్పుడు ఏం చదువుతున్నామంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు, డాక్టర్ అవుదాం అనుకుంటున్నావు. అలా అవగాహన లేక, ఈ అవగాహన నేను ఫస్ట్ నుంచి బేస్ లెవెల్ నుంచి ఇస్తున్నా సార్. ఇప్పుడు నాకు పవన్ కళ్యాణ్ గారిలో నచ్చింది కూడా అదే. సుదీర్ఘంగా, ఇమీడియట్లీగా సుస్థిరాభివృద్ధి అని అంటున్నారు ఆయన. సుస్థిరాభివృద్ధి అంటే ఒక స్టూడెంట్ని చదివిస్తున్నాం సార్, 25 years వరకు చదివిస్తున్నాం. 25 years తర్వాత ఆయన అభివృద్ధి కనపడుద్ది. ఇమీడియట్లీ డెవలప్మెంట్ అనేది కష్టం.
అందుకనే ఆయన భావజాలంలో మాకు చాలా ఏకీభవించింది. ఇప్పుడు ఒక విద్యార్థిని మనం అలా బేస్ లెవెల్ నుంచే తయారు చేసుకుంటూ వెళ్తే ఎక్కడికైనా పంపించవచ్చు. సైంటిస్ట్ అయిన వాళ్ళని సైంటిస్ట్ చేయొచ్చు. అదే ఆయన యాక్టర్ అవుదాం అనుకుంటే యాక్టర్ చేయొచ్చు. అదే మంచి ఆర్టిస్ట్ అవుదామంటే ఆర్టిస్ట్ని చేయొచ్చు. ఏ కళారంగంలో రానిద్దామంటే దానిలోకి వెళ్ళొచ్చు. బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటే బిజినెస్ మ్యాన్ వైపు పంపించవచ్చు. ఆ సుస్థిరాభివృద్ధి అనే భావన నాకు చాలా బాగా నచ్చింది సార్. ఆ సుస్థిరాభివృద్ధి అనేది మనకు టీచింగ్లోనే ఉంది. ప్లస్ ఇప్పుడు టీచర్ అంటే నేను ఇందా చెప్పాను, టీచర్ అంటే ఫ్యూచర్ ఇచ్చేవాడని. కానీ టీచర్కి వాల్యూ లేకుండా చేశారు సార్ సొసైటీలో. అంటే ఈ ప్రభుత్వం 2019 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధ్యాయులను కూడా మందు షాపుల దగ్గర నియమించిన పరిస్థితులు ఉన్నాయి కరోనా టైం. అది చాలా బాధాకరమైన విషయం సార్. ఒక టీచర్ని టీచర్ పనిచేసే విధంగా ఉంటే పాఠాల దగ్గర పాఠాలు నేర్చుకునే విద్యార్థికి కూడా ఆ టీచరు మందు అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా దారుణం సార్. అదే కాకుండా అసలు చాలా విషయాల్లో సార్, ఇప్పుడు భోజనాలు వాళ్ళు పెట్టాలంటే పప్పు మాస్టరు, సాంబార్ మాస్టరు, బో మాస్టర్ అనే రకంగా మాస్టర్ ఉంటే సైన్స్ చెప్పే అయినా ఫిజిక్స్ చెప్పే అయినా ఫిజిక్స్ చెప్పాలి, కెమిస్ట్రీ చెప్పే అయినా కెమిస్ట్రీ చెప్పాలి. డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఏ సబ్జెక్ట్ కావాలో ఆ సబ్జెక్ట్ అందించినప్పుడు డెవలప్మెంట్ వస్తుంది సార్ పిల్లల్లో. ఇవాళ గవర్నమెంట్ సెక్టార్లో చదువుతుంది, ఏమీ లేని నిరుపేదల పిల్లలు దానిలో చదువుతుంది. అవును, వాళ్ళు ఫుడ్ పెట్టామా ఈ కాదు సార్ కావాల్సింది. మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఫ్యూచర్ బాగుంది సార్. ఇప్పుడు మా పేరెంట్స్ మమ్మల్ని, మేము 6, నేను 6వ వాడిని. మా నాన్నగారు చెప్పులు కుట్టేవాళ్ళు, 10 ఏళ్ళకి చెప్పులు కుట్టేవాళ్ళు, మాకు వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళు. మమ్మల్ని అందరినీ కష్టపడి చదివించారు. మా అమ్మగారు ఎంత కష్టపడిందో. ఆమె కొట్టేది, అందరు అక్కడ ఆడుకుంటా అంటే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి చదవమనేది. దీపం దగ్గర అట్లా కూర్చొని చదువుకునేవాళ్ళు. ఆ ఆట మన మైండ్ ఆడికి వెళ్తుందని ఆ చీపురు పెట్టి కొడితే పైనుంచి కిందకి వాత తేలేదు. టీచర్ కొట్టాడని చెప్పినా మళ్ళీ ఇంటి దగ్గర కొట్టేవాళ్ళు. ఓకే, అంటే మీరు ఏదో తప్పు చేస్తేనే టీచర్ కొట్టారు. ఎందుకు కొట్టారు రా నిన్ను టీచరు? చాలా దారుణంగా ఉంది సార్. అందువల్ల పిల్లోడి భవిష్యత్తు పాడైపోతుంది. ఒక టీచర్ భయం లేకపోవటం వల్లే పోలీస్ స్టేషన్లోకి లాఠీ రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసుకు కూడా వాల్యూ లేకుండా పోయింది. సార్ ఇందాక అన్నారు నాకు, నేను ఎందుకు డిపార్ట్మెంట్స్ని ఎంచుకు చేసుకున్నాను అంటే కొంత న్యాయ వ్యవస్థ సామాన్యుడికి అందుబాటులో ఉండేలాగా. పోలీసే దగ్గరగా ఉంటాడు. ఉన్నత న్యాయస్థానాలు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు ఈ కాదు, పోలీస్ ద్వారా కొంత ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దీని ద్వారా పబ్లిక్కి కొంత హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందని నేను పోలీస్ని, టీచర్ని ఎందుకు దాన్ని ఎంపిక చేసుకున్నానంటే సమాజం మారాలంటే చదువే. అవును, పక్కగా అంబేద్కర్ గారి ధ్యేయం అది. అవును, ఎవరైతే విద్యావంతుడు అవుతాడో, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ జీవితం మారద్ది. ఉద్యోగం అంటే ఒక టీచరో లేకపోతే ఐఏఎస్ ఆఫీసరో కాదు సార్, ఉపాధి పని కల్పించుకుని తనను తాను బతికే విధంగా జీవించే అవకాశం మొత్తానికి. ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వస్తే మీ దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గంలో స్టూడెంట్స్ ఎవరైతే 24,000 మంది స్టూడెంట్స్ ట్రైనింగ్ తీసుకున్నారు కదా, ఆ స్టూడెంట్స్ వారి కుటుంబాలు అన్నీ కూడా మీకు సహకరిస్తాయి? 100% సార్. అసలు నాకు పార్టీ రహితంగా వేస్తారు సార్. మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు జనసేన ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? వైఎస్ఆర్సీపీ ఉంది కదా, అంటే తెలుగుదేశం ఉంది కదా. సార్ నా భావజాలం నచ్చింది, పవన్ కళ్యాణ్ గారి భావజాలం నాకు నచ్చింది. పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చింది కాబట్టి అక్కడికి అప్రోచ్ అవ్వటం జరిగింది. ఆ భావజాలంలో సామ్యవాదం ఉంది. సామ్యవాదం, సనాతన ధర్మం, సామ్యవాదం. సనాతన ధర్మం గురించి కూడా ఆయన చెప్పారు. అంటే భారతదేశంలో సనాతన ధర్మం అంటే గతం నుంచి ఇక్కడ సనాతన ధర్మం కొనసాగుతూ ఉంది. ఈ సనాతన ధర్మంలో అంటే అందరికి అవకాశం ఉంది. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. అలాంటి సనాతన ధర్మాన్ని కోరుకుంటున్నాననే అర్థం దానిలో ఉంది. అంతేగాని వేరే సనాతన ధర్మం దాన్ని సపోర్ట్ చేస్తున్నట్టు కాకుండా లౌకికవాదాన్ని ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. అన్ని మతాలకి సమాన అవకాశం కల్పిస్తూ ఉంటున్నాడు. దానిలో సామ్యవాదం అనేది ఉందన్నారు. సామ్యవాదంలో సంక్షేమ కార్యకలాపాలు ఆయన కొనసాగిస్తానంటున్నారు. దాంతోపాటు సుస్థిరాభివృద్ధి, ఇది మెయిన్ సార్. అసలు ప్రతి తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులైనా, నేను టీచర్ ఉంటే నా పిల్లల్ని ఏం కావాలనుకుంటాను? వేరేది కావాలనుకుంటాను. టీచర్ రాజకీయాలు చేయడానికి అనువైనటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉన్నాయి. ఈరోజు రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో కాస్త కాస్ట్లీ అయిపోయినాయి పాలిటిక్స్. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే గతంలో రబ్బర్ చెప్పులు వేసుకున్న వాళ్ళు అసెంబ్లీకి పంపిస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తుంటే అవి కంప్లీట్గా ఫెయిల్ అయింది. మినిమం ఎలక్షన్ అన్నా చేసుకునేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా కావాల్సిన పరిస్థితి ఉంది. మినిమం తన వెంట తిరిగే 100 మంది కార్యకర్తలు ఎలక్షన్ టైంలో వారి 100 మందికి 3 పూట్ల భోజనం పెట్టి వారిని నియోజకవర్గంలో పర్యటనకి వారి కనీసం వెహికల్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితులైన అభ్యర్థులు ఉండాలి. ఆ పరిస్థితి మీ దగ్గర ఉందా? ఉంది సార్, దానికేం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు మీరు అన్నారు కదా చెప్పులు వేసుకునే వాళ్ళకి కూడా ఇస్తారని. ఎగ్జాంపుల్ మా కాన్స్టిట్యున్సీకి చెందిన మనుబోలు శ్రీనివాస్ గారు,
ఆయన చెప్పులు వేసుకునే తిరుగుతుంటారు. చాలా సామాన్యుడికి ఇచ్చారు. మినిమం మెయింటెనెన్స్ ఆర్థికంగా ప్రాబ్లం ఏం లేదు సార్. సార్ చెప్పేదానికి అన్నిటికి అనుగుణంగా నేను అందించగలను. సంపాదించుంటారు ట్రైనింగ్ సెంటర్ మీద. అసలు అంటే సర్వీస్ చేసేసారు. అంటే నా కోట్లు నా పిల్లలే, నాకు పిల్లల నుంచి వచ్చే ఆదాయం వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ నాకు ఇస్తానంటున్నారు. నేను సంపాదించింది లేదు. మీరు ఎంక్వైరీ చేసినా ఉండాలి. సో మీరు ఎలక్షన్ నిలబడితే ఎలక్షన్కి ఎటువంటి సాధారణ ఖర్చు అవుతుంది? మీ స్టూడెంట్స్ బేర్ చేస్తారు. నేను అబ్రాడ్ పంపించా, ఒక 26 మందిని అబ్రాడ్ పంపించా. అది అట్లాగే నేను ఇంకా అవకాశం వస్తే ఒక 500 మందిని ఎన్ఆర్ఐస్ని చేసి మనకి ఇక్కడ మంచి ఇండస్ట్రీస్ పెట్టేద్దాం. ఇంకొకటి సార్, నాకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ని తిరువూరు నియోజకవర్గానికి తీసుకురావాలనేది నాది ప్రధానమైనటువంటి ఆలోచన విధానం. అది గవర్నమెంట్తో పోట్లాడైనా తీసుకొస్తాడు. ఎలా తీసుకురావాలో ఐడియాస్ నాకు ఉన్నాయి, ఎలా అప్రోచ్ అవ్వాలో ఉన్నాయి. ఆ యూనివర్సిటీ వస్తే దరిదాపు మా ఏరియాలో చాలా ల్యాండ్ ఉంది సార్, అసైన్డ్ ల్యాండ్స్ చాలా ఉన్నాయి. 5,000 ఎకరాల్లో దాన్ని ఏర్పాటు చేస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి, రోడ్స్ డెవలప్ అవుతాయి, హోటల్స్ డెవలప్ అవుతాయి, చాలామందికి ఉపాధి వస్తుంది. ఓన్లీ చదువుకున్న వాళ్ళనే కాదు, మిగిలిన రకరకాల పనులు చేసుకునే వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. అది అగ్రికల్చర్ యూనివర్సిటీని తీసుకురావటం వల్ల మాకు ఇంకోటి ఏంటంటే, మా తిరువూరు కాన్స్టిట్యున్సీ సరౌండింగ్స్లో అటు మదిర ప్లస్ ఇటు సత్తుపల్లి రెండుకు తెలంగాణ బోర్డర్స్ ఉన్నాయి మాకు. అవును. అట్లాగే మా రాజధానికి మాకు 70 కిలోమీటర్లే. ఈ దగ్గరగా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతాన్ని మేము డెవలప్ చేసుకోగలిగితే అసలు మాదే ప్రధాన కేంద్రం లాగా మారే అవకాశం కూడా ఉంది సార్. రాష్ట్ర వ్యాప్తంగా మాకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి వస్తారు. ఈ ఏరియాలో ఉన్న పిల్లలు మంచిగా అన్ని రాష్ట్ర పరిధిలో ఉన్న వాళ్ళకి తిరువూరు నియోజకవర్గం ఒక మోడర్న్ నియోజకవర్గంగా చూపించాలనేది నా డ్రీమ్. అలాగే మనకి గంపలగూడెం కానీ ఏకొండూరు మండలాల్లో ప్రధానంగా పండే పంటలు మాత్రం మిర్చి, ప్రత్తి అండి. అంటే గంపలగూడెంలో పండేవాళ్ళు అయితే మధురలో కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటున్నారు. అలా కాకుండా మాకు ఈ ఏకొండూరు ఏరియాలో కోల్డ్ స్టోరేజెస్ ఏర్పాటు చేయించి, ఇంతవరకు లేవు కదా, లేవు, కోల్డ్ స్టోరేజ్ అనేది లేదు. అంతేకాకుండా నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దామని అంటే, మెయిన్ ఏకొండూరులోనే ఒంటరి మహిళలు, ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఒంటరి మహిళలు ఉన్న మండలం ఏదంటే ఏకొండూరు అండి. ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఒంటరి మహిళలు ఉన్నటువంటి మండలం ఏకొండూరు. కారణం ఏంటంటే అక్కడ త్వరగా చనిపోవటం భర్తలు, రకరకాల రీజన్స్, దాని నుంచి పరిష్కరించడానికి. ప్లస్ తిరువూరు ఏరియాలో మంచినీటి సమస్య ప్రధానంగా ఉంది. నియోజకవర్గం మొత్తం ఉంది. అంటే ప్రధానంగా అయితే ఏకొండూరులో ఉంది. అందుకే అక్కడ కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్నారు. అక్కడ పెద్ద సర్వేలు చేశారు. దాని పరిష్కారానికి 500 పడకల గదితో ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయించాలి. అది గవర్నమెంట్ ఎవరు వచ్చినా మనం వాళ్ళు చెప్పుకొని తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేపిస్తున్నాం. 100% మన గవర్నమెంట్ వస్తుంది, మనకు సంబంధించినవి వస్తాయి కాబట్టి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయించుకోవచ్చు. వాటితో పాటు వీటన్నిటికీ కారణం మంచినీరు సార్. కృష్ణా నది మనకి విజయవాడ నుంచి అక్కడికి 60 కిలోమీటర్లు. కృష్ణా వాటర్ని నియోజకవర్గం మొత్తానికి అందించగలిగితే రాబోయే కాలంలో కిడ్నీ పేషెంట్లు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సార్. దాని మీద కూడా దృష్టి కేటాయించి దాని వైపు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా అడుగులు వేయాలనేది మా ప్రధానమైనటువంటిది. ఎమ్మెల్యే అయితే అవుతాను సార్. అదే సార్, మాకు సీటు కనుక కేటాయించగలిగితే 100% మనం సక్సెస్ అవుతాం. ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయగలను. అంటే విద్యార్థుల భవితే నా భవిత అనుకున్నాను సార్. విద్యార్థులకి ఫ్యూచర్ ఇచ్చే ఛాన్స్ ఒక టీచర్కి ఉంటుంది సార్. ఎవరు ఎక్కడ చదివినా ఎవరి దగ్గర చదవాలి? ఒక టీచర్ దగ్గరే చదవాలి. మా పిల్లలు మీరు బాగున్నారంటే, ఇప్పుడు మీరే ఉన్నారు, బ్రహ్మనాయుడు గారు ఇలా చదువుకున్నారు, మా స్టూడెంట్ అని చెప్పుకుంటాం, మా అబ్బాయి అంటాం. అట్లా ఎవరు అనరు. మా వాడు అనేది ఒక టీచర్కే ఉంటుంది అది. ఓకే, ఆ రకంగా మనం డెవలప్ చేసుకోవాలి. ఆ ఏరియా మొత్తాన్ని డెవలప్ చేయాలి. ప్లస్ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభావం మోడల్గా ఉండాలనేది కూడా నా ఆలోచన సార్. సో మరి పార్టీ ఆఫీస్కి ప్రపోజల్ పంపించారు నాగబాబు గారికి, మనోహర్ గారికి. ఇప్పుడు ఏదైతే ఈ ఫైలు పంపించారు, అందరూ సంతకాలు పెట్టడం, మండల అధ్యక్షులు అందరూ కూడా మీకు మద్దతుగా ఇచ్చారు సార్ ఈ విన్నపాన్ని. మరి దీని మీద ఎలక్షన్ టైం కూడా, అంటే ఎన్నికల దగ్గరికి వచ్చేస్తున్నాయి, సీట్లు కూడా నాదెళ్ల మనోహర్ గారు రీసెంట్గా మాట్లాడుతూ సంక్రాంతి నాటికి జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నా అభ్యర్థులు ఎవరైనా కూడా క్లారిటీ ఇస్తున్నారు. మహా అయితే సంక్రాంతి కాకపోతే ఇంకో 10 రోజులు అటు ఇటు అవుతుంది. టైం చాలా తక్కువ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ మీరు కలిసే అవకాశం ఏ మేరకు ఉంది? మరి మీ ప్రొఫైల్ గురించి నాగబాబు గారు కానీ మనోహర్ గారు కానీ కళ్యాణ్ గారితో చర్చించారా లేదా అనేటువంటి స్టేటస్ మరి మీరు ఎలా తెలుసుకోగలుగుతున్నారు? అది తెలియలేదు సార్.
అది మన కన్వీనర్ గారు వాళ్ళు తెలుసుకోవాలి. మనకు కనుక మీ ద్వారా ఆ అవకాశం వచ్చినా మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అవకాశం లభించకే ఎదురు చూస్తున్నాం సార్. ఆ అవకాశం కల్పిస్తే 100% కలుస్తాం. మా బయోడేటా సార్ చూసి సార్తో మాట్లాడి మా పాలసీస్ కనుక నచ్చి మాకు ఇస్తే తిరువూరు నియోజకవర్గాన్ని జనసేనకి గిఫ్ట్గా ఇవ్వాలనేది నా డ్రీమ్ సార్. మీ డ్రీమ్ ఓకే, కానీ మీరు లోకల్ కదా, తిరువురులో లోకల్ ఎంకరేజ్ చేయరు కదా, నాన్ లోకల్కి ఓటేసే సార్ ప్రమాదం ఉంది. గతం కన్నా ఇప్పుడు చేంజ్ వచ్చింది సార్. అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కంపల్సరీ లోకలే కావాలనేటటువంటి భావజాలం ఉంది. ప్రజలందరూ కోరుకుంటున్నారు. విద్యార్థులు బాగా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు స్థానికులుగా ఉంటేనే స్థానిక సమస్యలు తెలుస్తాయి కాబట్టి స్థానికులకే కేటాయించాలనే భావన అందరిలో, అన్ని పార్టీలలో కూడా దాని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూస్తే సార్ కుమార్ మాస్టర్ సార్ చాలా నియోజకవర్గాలు పొలిటికల్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది సార్. చిలకలూరుపేట ఎమ్మెల్యేని తీసుకెళ్ళి గుంటూరు వేయటం, గుంటూరు క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకొక దగ్గర వేయటం, అంటే ఎలా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరిగిన పొలిటికల్ ట్రాన్స్ఫర్లు జరుగుతుంది. ఒక తిరువురు నియోజకవర్గంలో ఏదైనా తిరుగుబాటు వస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు వస్తుందంటారా? కంపల్సరీగా వస్తుంది సార్. కంపల్సరీ ఇప్పుడు దానిలో ఉన్న వాళ్ళు అప్పుడు దాకా దానిలో నమ్ముకుని ఉన్న వాళ్ళకి అవకాశం ఇవ్వనప్పుడు వాళ్ళే ప్రాబ్లం అవుతారు కదా సార్. అంటే ఒక ఊరిలో చల్లని రూపాయి ఇంకో ఊరిలో చెల్లుతుందా? చల్లదు సార్. కానీ తిరువురులో చెల్లిద్దేమో. ఈసారి 100% చల్లదు సార్. ఈసారి 100% చల్లదు. సో మొత్తానికి తిరువూరులో జనసేన టీడీపీ అభ్యర్థిగా టికెట్ ఇస్తే పోటీ చేయడానికి అన్ని విధాల కుమార్ మాస్టర్ సిద్ధంగా ఉన్నారు. 100% సార్. అలయన్స్లో టీడీపీ జనసేన కనుక ఇస్తే 100% విన్ అవుతానికి అవకాశం ఉంది సార్. అంటే ఇప్పటివరకు టీడీపీ 4 times ఓడిపోయింది సార్. అవును, ఆ ఎనాలిసిస్ మరి ఆ పార్టీలో తీసుకొని 4 సార్లు ఓటమి పాలు కావటం జరిగింది. ఇక్కడ జనసేనకి ఇచ్చే అవకాశం ఉండొచ్చు. జనసేనకి ఇస్తే 100% గెలుస్తుంది సార్. ప్లస్ మా విసనపేట మండలం వైఎస్ఆర్సీపీకి కొంచెం మంచిది అనమాట, బేస్ ఉన్నటువంటి మండలం. ఆ మండలంలో నేను స్థానికుని కాబట్టి, ప్లస్ నాకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా నాకు మంచి ర్యాపో ఉంది. అన్ని పార్టీలు అన్ని కులాలు అందరూ కూడా నాకు వ్యక్తిగతంగా కూడా ఓటింగ్ చాలా బాగుంటుంది. అన్ని ఏరియాలో, ఏ కొండూరులో అయితే తండాలు ఉన్నాయి సార్. తండాల్లో నేను వెళ్ళి ఆ పిల్లల్ని ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాను 98 నుంచి. అసలు వాళ్ళకి భాష తెలుగు వచ్చేది కాదు. నేను తెలుగు వాళ్ళతో నేర్పుకుని ఆ పిల్లల్ని ఫస్ట్ బ్యాచ్ తర్వాత నెక్స్ట్ బ్యాచ్ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో భాషలో మాట్లాడించి వాళ్ళ భాష ద్వారా నేను తెలుసుకుని మళ్ళీ వీళ్ళకి చెప్పి వీళ్ళు అట్లా చెప్పేవాళ్ళు. ఎస్టీ పిల్లల మొత్తాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చేసారు. పిల్లలు నా సొంత పిల్లలాగా చూశాను. వాళ్ళు మంచి కోఆపరేటివ్గా ఉంటారు. ఇవాళ చాలామంది 120 మంది దాకా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. ఒక గవర్నమెంట్ జాబ్ అంటే 30 ఎకరాల ఆస్తితో సమానం సార్. అవును. మరి ఆ పిల్లలు ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు రకరకాలుగా వాళ్ళని డెవలప్ చేశాను. ఇంకా ఆ ఏరియాని మంచిగా చేసి దాదాపు 35 తండాలు ఉన్నాయి సార్ మా కాన్స్టిట్యున్సీలో. 35 తండాలు ఉన్నాయి. ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, పాలిటెక్నిక్ చేసిన వాళ్ళు ఉన్నారు, రకరకాల కోర్సులు చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్రెంటిస్ చేయాలని కూడా తెలియదు. ఇప్పుడు మనం కనుక వస్తే ప్రతి మండలంలో ఒక లైబ్రరీస్ని ఏర్పాటు చేపిస్తా సార్. లైబ్రరీతో పాటు కోడింగ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేపిస్తా. ఓకే, కోడింగ్ సెంటర్స్ ఇప్పుడు ఇవి ఇంజనీరింగ్ కాలేజెస్లోనే ఉన్నాయి. ప్లస్ సామాన్యుడికి అవి అందవు. మేము ఆల్రెడీ 10th క్లాస్ కన్నా ముందు నుంచే కోడింగ్ సెంటర్స్ కనుక మనకు అలవాటు చేసి వాళ్ళ లైబ్రరీకి అలవాటు చేపిస్తే వాళ్ళ ఫ్యూచర్స్ బాగుంటాయి సార్. ప్రతి తల్లిదండ్రులు ఆనందించేది ఆడి పిల్లవాడి భవిష్యత్తు బాగుండాలని. ఆ పిల్లల భవిష్యత్తు ఇవ్వడానికి టీచర్గా నాకు దీని మీద అవగాహన ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఒక మాస్టర్గా సర్వీస్ చేశారు. అవకాశం వస్తే ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% సార్. అదే వాయిస్ని అసెంబ్లీలో వినిపించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి వారిని అందరినీ ఎమ్మెల్యేస్ని కూడా దానివైపు ఆలోచించే విధంగా అక్షరాస్యత పెరిగేలా, నిరుద్యోగం తగ్గేలా. అవును సార్. ప్లస్ క్రమశిక్షణతో కూడిన విద్యకు కూడా ప్రాధాన్యతనిస్తాం సార్. విలువలతో కూడినటువంటి విద్య ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా దారుణంగా ఉంది. మీరే స్కూల్స్ చూడండి, వాళ్ళు మినిమం లెటర్స్ రాయలేరు. ఊరినే మనం అందిస్తున్నామని కాదు, ఎవరి ఆత్మసాక్షితో వాళ్ళు వెళ్ళి పిల్లల్ని సర్వే చేస్తే తెలుస్తుంది. డిగ్రీ అయిపోయినటువంటి విద్యార్థులు కూడా విమర్శ కాదు సార్, ఆడ లీవ్ లెటర్ రాయాలన్నా రాయలేనటువంటి పరిస్థితుల్లో చదువు ఉందంటే అది కరోనా ప్రాబ్లం నుంచి ఇంకా ఎక్కువైపోయింది. దాని దారిలో పెట్టాల్సినటువంటి సొసైటీ పాడు చేస్తే బాగు చేయటం కష్టం సార్. అవును, ఎక్కడెక్కడో ప్రతిదానికి పిల్లలు మత్తుకి ఎడిట్ అయ్యేలాగా ఉన్నటువంటి సిచ్యువేషను. టీచర్కి గౌరవమే లేనప్పుడు, టీచర్కి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు టీచర్ పాఠం ఏమి వింటాడు? అందువల్ల దాని దిశగా కూడా మేము అందరూ సమాజం మొత్తం
దాని దిశగా పెద్దలందరూ ఆలోచించాలనేది కూడా నా విన్నపం సార్. మీరు కూడా దాని మీద ఒక మంచి డిబేట్, ఒక మంచి ఉపాధ్యాయులతో తప్పకుండా మంచి డిబేట్ కండక్ట్ చేయండి సార్. చాలా వ్యవస్థను మీరు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ లాగా వాటికి ఎడిక్ట్ అయిపోతూ ఉంటే చూస్తుంటే చాలా బాధేస్తుంది. అవును, ఏమీ చేయలేని పరిస్థితి. అంటే మనం ఏదో తెలిస్తే గౌరవిస్తారు, కానీ మనం ఎవరో తెలియనప్పుడు డిఫరెంట్గా ఉంటారు. టీచర్కే భయపడినప్పుడు టీచర్ మీదే కంప్లైంట్స్ పెట్టేయటం. ఒక టీచర్ ఏదైనా పిల్లోడికి పనిష్మెంట్ ఇచ్చాడంటే, అదేందా చెప్పాను సార్, అమ్మ నన్ను కొట్టాడు అని చెప్తే మళ్ళీ కొట్టేది మా అమ్మ. సార్ నన్ను కొట్టారంటే రెండోసారి నుంచి చెప్పడం మానేసాం, ఎందుకంటే అక్కడ తన్నులు తిని ఇక్కడ తన్నులు తినాలా అని. ఇవాళ అసలు కొట్టకముందే కోపంగా చూశాడంటే నన్ను కోపంగా చూశాడు ఆ టీచరు, ఆడు ఈడు అనే లాంగ్వేజ్లోకి సొసైటీని మార్చేశారు. అది మార్చింది అందరం పెద్దలు. తల్లిదండ్రుల్లో కూడా మంచి మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మా కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున, అట్లాగే మా తిరువూరు నియోజకవర్గ తరఫున కూడా మీకు ప్రైమ్ 9 వీడియో టీవీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరి ఇది చూశారు కదా, తిరువూరు నియోజకవర్గం తరపు నుంచి జనసేన అధినేత తనకి జనసేన అభ్యర్థిగా ఒక అవకాశం ఇస్తే ఈ నియోజకవర్గంలో గెలిచి చూపిస్తానంటున్నారు. అదేవిధంగా తిరువూరు నియోజకవర్గంలో స్థానికుల తిరుగుబాటు మొదలైంది. స్థానికేతరులను ఇక్కడి నుంచి గెలిపించే ప్రసక్తే లేదని చెప్తున్నారు తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధినేత అప్పికట్ల కుమార్ మాస్టర్. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.